2029 దాకా రేవంత్ ప్రభుత్వమే కొనసాగితే తెలంగాణ నీళ్లన్నీ ఏపీకి దారాదత్తం కావటం ఖాయం. రేవంత్ సర్కార్ ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది. ఇటు గోదావరి నీళ్లు బనకచెర్ల నల్లమల ప్రాజెక్టుకు అర్పించింది. 45 టీఎంసీల పాలమూరు నీళ్ల వాటా వదులుకుంది. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు పాలమూరుకు జూరాలే కరెక్ట్ అంటూ కొత్త రాగం అందుకుంది. దీని వెనుక ఏదో మతలపు ఉందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను సోర్స్ గా పెట్టారు. తెలంగాణకు మాత్రం నీటి లభ్యత ఎక్కువగా లేని జూరాలను సోర్స్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైనింగ్ ద్వారా ఈ కుట్రలను అడ్డుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నాటి కుట్రలను కొనసాగిస్తుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు మళ్లించే ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టును సోర్సుగా ఎందుకు పెట్టింది? తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఇలా వ్యవహరించిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఆ కుట్రలపై కేసీఆర్ గర్జించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాటిని ఛేదించేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ శ్రీశైలానికి మార్చారు. ఉమ్మడి పాలకుల కుట్రలకు చెక్ పెట్టారు. పాలమూరుకు నీటి భరోసాను కల్పించారు. కనీసం ఆ మాత్రం సోయి లేకుండా ఉమ్మడి రాష్ట్ర పాలకుల ప్రణాళికలకే సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంత పాడటంలో మర్మమేమిటన్న చర్చ జరుగుతోంది. శ్రీశైలం సోర్సుగా గ్రావిటీ ద్వారా కొడంగల్, నారాయణపేటలో రెట్టింపు ఆయకట్టుకు నీరిచ్చే పనులను రద్దు చేయడం, భీమా నీటి కోటాకే కోత పెట్టి జూరాల నుంచే లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతుండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూరాల అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాదు, కేవలం ఒక బరాజ్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దుర్భర స్థితిని చూడలేక బచావత్ ట్రిబ్యునల్ స్వతహాగా కల్పించుకొని మానవీయ కోణంలో జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీల నికర జలాలు కేటాయించింది. ఆ మేరకు 30 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జూరాల వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధిక ప్రాంతాలకు గ్రావిటీ ద్వారానే సాగునీటిని అందించే అవకాశం ఉండేది. కానీ ఉమ్మడి పాలకులు ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కుట్రపూరితంగా జూరాల ఎగువన రావులపల్లికి మార్చారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని 11.94 టీఎంసీలకు కుదించారు. అయినా ఆ మేరకు నీటిని నింపితే కర్ణాటకలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. దీంతో ఆ రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఫలితంగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన 9 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి కల్పించారు. పూడిక చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ 6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతిపాదిత 1,00,000 ఎకరాలకు కూడా నీరందించలేక అప్పుడప్పుడు క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల దిగువన శ్రీశైలం ప్రాజెక్టు ఉంది. కృష్ణా ప్రధాన నదితో తుంగభద్ర, ఆ తర్వాత భీమా నదులు ఈ ప్రాజెక్టు ఎగువన కలుస్తాయి. వెరసి నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. అదిగాక శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా అందులో దాదాపు 160 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి పాలకులకు తెలియంది కాదు. ఏపీ ప్రాంతానికి నీటిని అందించే హంద్రీనీవా, సుజలా స్రవంతి, తెలుగుగంగా ప్రాజెక్ట్, మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ తదితర వాటన్నింటినీ శ్రీశైలం ప్రాజెక్టు నీటి ఆధారంగానే నిర్మించారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించే ప్రాజెక్టులన్నింటినీ అనేక చిక్కుల్లో ఉండి నీటిని నిల్వ చేయని స్థితిలో ఉన్న జూరాల కేంద్రంగానే ప్రతిపాదించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మినహా రాజీవ్ భీమా లిఫ్ట్ 20 టీఎంసీలు, కోయిల్ సాగర్ లిఫ్ట్ 3.90 టీఎంసీలు, 22 టీఎంసీల వరద జలాల ఆధారంగా రూపొందించిన నెట్టెంపాడును కూడా జూరాల నుంచే ప్రతిపాదించారు. అందుకు కారణం ఒక్కటే, తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకూడదనే ఉమ్మడి పాలకుల కుట్ర తప్ప మరేమీ లేదు. ఆ కుట్రలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కూడా ఆ ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. హైదరాబాద్ నీటి అవసరాలను కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి తీర్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ప్రణాళికలను మార్చింది. కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా నీటి సోర్సును మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు మార్చింది. అదేమంటే మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఉంటాయని, నీటి భరోసా ఉంటుందని వెల్లడించింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్ తక్కువ నీటి నిల్వ సామర్థ్యమున్న జూరాల నుంచి ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యమున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు ప్రాజెక్టును మార్చడాన్ని తప్పుపడుతోంది.
ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా ఎంపిక చేసిన జూరాలనే సరైనదని రేవంత్ రెడ్డి సర్కార్ వంతపాడుతోంది. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. జూరాల నుంచి సోర్స్ అనవసరంగా శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారని పదే పదే విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఏలికలు కుట్రపూరితంగా కృష్ణా జలాలు తెలంగాణకు దక్కకుండా చేసిన ప్రతిపాదనలే బేషంటూ కితాబిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వ్యాఖ్యలు అనుసరిస్తున్న విధానాలన్నీ శ్రీశైలం ప్రాజెక్టును గంపగుత్తగా ఏపీకి అప్పగించేందుకు నిర్ణయించుకున్నట్టు అనిపిస్తుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేపట్టేందుకు ఉరకలేస్తుండటమే ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఆ 3 నియోజకవర్గాలకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంది. మొత్తంగా 2.5 లక్షల ఎకరాలకు నీరందించేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కాలువల నిర్మాణానికి సైతం సిద్ధమైంది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ టెండర్లను రద్దు చేశారు. మళ్లీ జూరాల నుంచే, అది ఎత్తిపోతల ద్వారా నారాయణపేట, కొడంగల్కు కేవలం 1,00,000 ఎకరాలకే నీరందించాలని నిర్ణయించింది. ఇప్పటికే జూరాలపై 5.48 లక్షల ఆయకట్టు భారం ఉందంటే దానిపై అదనంగా 1.5 లక్షల ఆయకట్టు భారాన్ని కాంగ్రెస్ మోపేందుకు ప్రతిపాదించింది. శ్రీశైలం ప్రాజెక్టుపై చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి పనులను రేవంత్ సర్కార్ నిలిపివేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90% పనులు పూర్తి కాగా మిగతా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తేవాల్సింది పోయి పడావు పెట్టింది. ఇవన్నీ పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా ఏపీకి కట్టబెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు అనిపిస్తుందని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.